ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో అయితే ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులకు పెద్ద శుభవార్త ఏంటంటే రికమెండేషన్ లెటర్స్ పైన శ్రీవారి దర్శనాన్ని మళ్ళీ ప్రారంభించారండి టీటీడీ వారు. వీటి యొక్క పూర్తి వివరాలను గురించి తెలుసుకుందాము. మరియు భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటికి సమాధానాలను కూడా తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 13వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 74,477 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 28,294 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 2,84,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 10 నుంచి 12 గంటల సమయం అనేది పడుతోందండి. తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లతోటి దర్శనానికి వెళ్లే భక్తులకైతే గనక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనంకి వెళ్లే భక్తులకు దర్శనం అనేది 3 గంటల్లో పూర్తవుతుంది. ఈ రోజు కూడా రోజులాగే యథావిధిగా చిన్నపిల్లల యొక్క ఇన్ఫాంట్ దర్శనం కొనసాగుతోంది. సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి దాదాపుగా 2 గంటల సమయం పడుతోందండి. అలాగే విఐపి బ్రేక్ దర్శనం అనేది 1 గంట నుంచి 1.5 గంటలోపు పూర్తవుతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా కొనసాగుతోంది. అంటే ఈరోజు కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి వెళ్లే భక్తులకు మొత్తం క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్లలో వేచి ఉండి దర్శనమై బయటికి వచ్చేసరికి 10 నుంచి 12 గంటల సమయం అనేది పడుతోందండి. కాబట్టి టికెట్స్ లేకుండా నేరుగా దర్శనానికి వెళ్లే భక్తులు ఈ ఫ్రీ దర్శనానికి తగినట్టుగా ప్లాన్ చేసుకొని వెళ్ళటం మంచిది. ఇప్పుడు రికమెండేషన్ లెటర్స్ పైన దర్శనాన్ని పునరుద్ధరించాలని టీటీడీ వారు తాత్కాలికంగా నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రికమెండేషన్ లెటర్ల పునరుద్ధరణకు మాత్రమే టీటీడీ నిర్ణయం తీసుకుందండి. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ సదరు నేతల నుంచి రికమెండేషన్ లెటర్లను టీటీడీ వారు అనుమతిస్తారు. కేవలం ఏపీ, తెలంగాణ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లెటర్లను మాత్రమే టీటీడీ వారు మే 15వ తేదీ నుంచి అనుమతిస్తారండి. వేరే ఏ క్యాడర్కు సంబంధించిన నేతల నుంచి కూడా రికమెండేషన్ లెటర్స్ని టీటీడీ వారు స్వీకరించరు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలండి. ఎంపీ, ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ లెటర్లని మాత్రమే టీటీడీ వారు స్వీకరిస్తారు. సదరు రికమెండేషన్ లెటర్స్ను తెచ్చుకున్న భక్తులు అనుమతించిన తర్వాత మే 16వ తేదీ నుంచి టీటీడీ వారు దర్శనాన్ని కల్పిస్తారు. ఇదండి టీటీడీ వారి నుంచి వచ్చిన సమాచారము. మీరు ఇక మీదట ఇక్కడ చెప్పిన సదరు నేతల నుంచి రికమెండేషన్ లెటర్స్ని తెచ్చుకోవచ్చు. అయితే శుక్ర, శని, ఆదివారాలలో రికమెండేషన్ లెటర్స్ పైన దర్శనం అనేది ఉండదండి. కేవలం సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే లెటర్స్ పైన దర్శనాన్ని టీటీడీ వారు కేటాయిస్తారు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి రికమెండేషన్ లెటర్స్ని రాయించుకోవాల్సిందిగా మనవి. ఇక భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటికి సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు మే 26వ తేదీ రాత్రి 10 గంటలకు 300 రూపాయల దర్శనం వచ్చింది. మేము ఉదయం 11 గంటలకల్లా లైన్లో జాయిన్ అవ్వచ్చా అండి? ఎందుకంటే సాయంత్రం మాకు 7 గంటలకే ట్రైన్ ఉంది అని చెప్పారు. మీకు రాత్రి 10 గంటలకు దర్శనం ఉంటే కనుక 300 రూపాయలది మధ్యాహ్నం నుంచి మీరు ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళొచ్చండి. మామూలుగా 1-2 గంటల ముందు అనుమతిస్తారు, కానీ లైన్ ఫ్రీగా ఉంటే కనుక మీరు మధ్యాహ్నం నుంచే వెళ్ళొచ్చు. మీరు మధ్యాహ్నంగా క్యూ లైన్లో జాయిన్ అయిపోండి. 300 రూపాయల దర్శనం క్యూ లైన్లో ఒక 2-3 గంటల్లో దర్శనమై బయటకు వచ్చేస్తారు. మీ ట్రైన్ టైంకంతా మీరు రైల్వే స్టేషన్లో ఉండొచ్చు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ 10,000 రూపాయల దర్శనం ఇప్పుడు ఉన్నాయా మేడం అని అడిగారు. అవునండి, ఉన్నాయి. ప్రతిరోజు కూడా తిరుమల కొండపైన జేఈఓ ఆఫీసు అంటే జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్లో ఉదయం 8 గంటల నుంచి మీకు శ్రీవాణి దర్శనం టికెట్లను కేటాయిస్తారండి. ఈ టికెట్ల ధర అనేది ఒకరికి 10,500 రూపాయలు.
ఈ టికెట్లను తీసుకొని మీరు విఐపి బ్రేక్ దర్శనానికి వెళ్ళొచ్చు. రోజుకు 800 శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. మీరు తెల్లవారుజామున నుంచి అక్కడ క్యూ లైన్లో ఉంటేనే మీకు ఖచ్చితంగా ఈ టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే మేడం, మా ఫ్యామిలీ తిరుమలకు రావాలనుకుంటున్నాము, మా దగ్గర దర్శనం టికెట్ లేదు, మేము 300 రూపాయల దర్శనం క్యూ లైన్లో వెళ్ళొచ్చా అని అడిగారు. లేదండి, 300 రూపాయల దర్శనం టికెట్ ఉన్నవారిని మాత్రమే దానికి సంబంధించిన క్యూ లైన్లో అనుమతిస్తారు. మీ దగ్గర ఏ టికెట్స్ లేకపోతే కనుక మీరు తిరుపతిలో ప్రతిరోజు సర్వదర్శనం టికెట్లను ఇస్తారు, వాటిని తీసుకొనైనా దర్శనానికి వెళ్ళొచ్చు. లేదంటే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా ఫ్రీ దర్శనానికైనా వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 10 నుంచి 12 గంటల సమయం పడుతోందండి. సర్వదర్శనం టికెట్ తీసుకుంటే కనుక 3 నుంచి 4 గంటల్లోపు దర్శనం అనేది పూర్తవుతుంది. అలాగే ఇంకొకరు, అలిపిరి మెట్ల దగ్గర ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకుంటే కంపల్సరీ నడిచే వెళ్ళాలా లేదా వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చా? అలాగే మే 15వ తేదీన ఎస్ఎస్డి టోకెన్ బెటరా లేదా డైరెక్ట్ సర్వదర్శనమా అని అడిగారు. మీరు అలిపిరి మెట్ల మార్గం దగ్గర ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకొని నడిచి అయినా కొండకు వెళ్ళొచ్చు, లేదా వెహికల్లో అయినా వెళ్ళొచ్చండి. ఖచ్చితంగా నడిచి వెళ్ళాలన్న రూల్ అయితే లేదు. అలాగే మే 15వ తేదీన రష్ అనేది సాధారణంగా ఉంటుందండి. అంటే తక్కువ కాదు, మామూలుగా ఎక్కువగానే ఉంటుంది. ఈరోజు కూడా ఎక్కువగానే ఉందన్నమాట. కాబట్టి మీరు సర్వదర్శనం టికెట్ తీసుకొని వెళ్ళడమే మేలు. మే 15వ తేదీ అంటే రేపు మీరు సర్వదర్శనానికి వెళ్ళాలంటే ఈరోజు రాత్రే రేపటికి సంబంధించిన టికెట్లను కేటాయిస్తారండి. తిరుపతిలో మీరు దర్శనం టికెట్స్ తీసుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ దొరకకపోతే కనుక ఇంకా ఫ్రీ దర్శనం ఒక్కటే మీకు ఆప్షన్ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా సందేహాలు ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.